అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 28వ ప్రశ్న. అభ్యాసము చేయలేని మంద మధ్యమాధికారులకు మన ఋషులు తరుణోపాయం ఏమి చెప్పారు? దానికి సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. అందరూ భయపడేది మృత్యువుకు. ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థములు జీవిత కాలంలోనే జరుగుతాయి. మోక్ష పురుషార్థము మరణాంతరమో జీవన్ముక్తులకు జీవిత కాలంలోనే జరుగుతుంది అంటారు. పరమాత్మ భగవద్గీతలో యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అర్జున, ఎవడు మరణకాలమున ఏ ఏ భావమును అంటే లేక రూపమును చింతించుచు దేహమును వీడును, వాడట్టి భావము యొక్క స్మరణచే కలిగిన సంస్కారము కలిగి ఉండుట వలన ఆయా రూపమునే పొందుచున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్ మాయే వైశ్యస్య సంశయః. కాబట్టి ఎల్ల కాలమునందును నన్ను స్మరించుచు అనగా నీ స్వధర్మమగు యుద్ధమును కూడా చేయము. ఈ ప్రకారముగా నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు గల వాడైనచో నీవు నన్నే పొందగలవు. ఇందులో సంశయము లేదు. మరణ సమయములో సమాధిలో కలిగే సంస్కార బలంతో వచ్చిన చిత్త స్థైర్యమే యోగ బలం. భగవంతుడు మన చేత గుడిలో పూజలందుకునే సాకార రూపము కాదని, మంద మధ్యమ అధికారుల కొరకు ఏర్పరిచిన అర్చావతార రూపమని, ఆయన అసలు రూపము నిర్గుణ నిరాకార నిరంజనమని, అది సచ్చిత్తులే అని దృఢంగా నమ్మి ఏ సాధన చేయలేకపోయినా ప్రతి వస్తువులో సచ్చిత్తులను చూడటం అలవాటు చేసుకుంటే ఆ శక్తితో మరణ సమయంలో హాస్పిటల్ గోడలు, పైకప్పు, ట్రీట్ చేస్తున్న డాక్టరు, పైనున్న ఫ్యాను, ఏ వస్తువు కనపడినా అందులోని సత్తును అదిగా తెలియజేస్తున్న తనలోని చిత్తును గుర్తు చేసుకుని భూమధ్యమున తన ప్రాణాన్ని నిలిపి ఆ పరమ పురుషుని తలంచుచు మనసు చలించకుండా దేహత్యాగము చేయాలి. ఇది ఇప్పుడు చేయవచ్చులే, ఇది అప్పుడు చేయవచ్చులే అని అనుకుంటే రాదు. ఈ క్షణం నుండి ప్రతి పదార్థములో సచ్చిత్తులను చూడటం అలవాటు చేసుకుంటే అది సాధ్యమవుతుంది. మన ఋషులు మన మీద అవ్యాజ అనురాగముతో విదేహముక్తిని పొందే సులభోపాయాన్ని తెలియజేశారు. ఋషి రుణము ఎన్ని జన్మలెత్తినా తీర్చలేము. మనకు తెలిసిన ఆ సులభోపాయాన్ని మన వంటి వారికి ప్రత్యామ ప్రత్యామ్నాయం కోరకుండా కొంతైనా తెలియజేస్తే గురు రుణము, ఋషి రుణము కొంతైనా తీరుతుంది. అందరికీ ధన్యవాదాలు. రేపు 29వ ప్రశ్న. విరాట్ పురుషుడు ఎవరు? అతడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో ఒకడా? అష్టదిక్పాలకులలో ఒకడా? ఇంద్రాది దేవతలలో ఒకడా? వివరించండి అనే దానికి సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ